ఎక్కడ కూడా తొణకటం లేదు, బెణకటం లేదు. నేను ఈ రోజున చెప్తున్నాను, శత్రువులు కూడా మెచ్చుకునేటువంటి వాగ్దాటి ఈ అమ్మాయి సొంతం. అంబటి రాంబాబు కూతురు మౌనిక గురించే నేను చెప్తుంది ఇప్పుడు ఈ ఆడియోలో. ఈ రోజున ఒక 5 నిమిషాలు మాట్లాడింది. మొదటి రోజునే సరే, మిగతా వాళ్ళందరికన్నా మనమే గుర్తించామని పదే మనం భుజాలు తెరుచుకోలేం, కానీ ప్రతి విషయానికి ఆ వాగ్దాటి కానీ, ఆ మాటల ఎంపిక, పదాల ప్రయోగం, వీటిని చూసినప్పుడు ఇక బలమైన ప్రత్యర్థుల్ని టీడీపీ ఈ దాడి ద్వారా తయారు చేసుకుంది అనిపించింది. ఒక గుంటూరే కాదు, ఆ గుంటూరు జిల్లా మొత్తంలో కూడా రాబోయే రోజుల్లో కొత్త తరం, యువతరం నేతలు రాబోతున్నారు. మీరు దాడి చేసిన ప్రతి చోట, లేదు బలంగా అణగదొక్కాలని చూసిన ప్రతి చోట ఇది తప్పదేమో అనిపించేటట్లుగా మాటలు యువతరం నేతల వెంట వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మొదలు పెట్టడమే ఎలా మొదలుపెట్టారు. అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఏదైతే ఉందో అది పెమ్మసాని గారి ఆదేశాల మేరకు మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో, ఆవిడ పర్యవేక్షణలో, పోలీసు వారి సహకారంతో జరిగినటువంటి. చూసారా పదాలు? ఆయన ప్లాన్ చేస్తే ఈమె ఆధ్వర్యంలో, పోలీసుల సహకారంతో. ఇంత క్లియర్గా, బహుశా నేనే మాట్లాడుతుంటా ఇంత క్లియర్గా తెలుగుని. గొప్ప అనుకోండి, పర్లేదు. హత్యాయత్నాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో బెదిరింపులకు దిగారు. మళ్ళీ నేను ఆ రోజు చెప్పే కదా, ఈవిడేంటి మళ్ళీ వచ్చి ఇలా బెదిరిస్తుందని. నేను మళ్ళీ వస్తాను, మీ ఇంటికి పరామర్శకు వచ్చే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు. ఒక పక్కనేమో నేను సారీ అడగడానికే వచ్చానని చెప్తున్నారు, ఒక పక్కనేమో పరామర్శ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే సారీ అడగడానికి వస్తే పరామర్శ ఎందుకు ఉంటుందండి? అంటే మీరు ఇండైరెక్ట్ గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని. ఇక్కడ మీకు అంబటి రాంబాబు గారు ఎట్లా మాట్లాడుతుంటారో కరెక్ట్గా అలానే ఉంది కదా వాయిస్. కాపు టైగర్ అని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు ఒక పదం వాడి వెళ్ళారు. దాని మీద చాలామందికి అభ్యంతరాలు ఉన్నాయి, ఆయనట్ట కాపు టైగర్ అవుతాడు అని. దానికి ఈ అమ్మాయి జస్టిఫికేషన్ ఇచ్చింది చూడండి. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవ్ గారు నేను సూటిగా అడుగుతున్నా, మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మీకు ఇంత అధికార అహంకారం పనికిరాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? సభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే పెమ్మసాని గారు, ఆయన చాలా చదువుకొని దేశ విదేశాలు తిరిగి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తారు. మీరు అనుకున్నారేమో కానీ మేమేం అనుకోలేదండి. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు అది బురద అనుకోడు, బురద అనుకున్న తర్వాత దాన్ని ప్రక్షాళన చేయాలనుకోడు. నేను అనుకుంటే జగన్ కూడా అనుకున్నారు. అనుకుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాల్ని ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆఫీస్కి ఇంటికి నిప్పు పెడతారా? ఆఫీస్కి ఇంటికి నిప్పు పెట్టారు, పక్కనున్న ఇళ్లకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్క నీళ్ళల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా? అది ఉంటే ఈ దాడులు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి. కానీ ఇక్కడే నేను ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళ మూడో అమ్మాయి కూడా అమెరికా నుంచి మాట్లాడింది. అది కూడా చాలామంది చూసి ఉంటారు. ఎంత క్లియర్ కట్గా ఆమె చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పుకున్నారు. బహుశా మధ్యలో అమ్మాయి మాట్లాడలేదు, కానీ వీళ్ళు ముగ్గురు రాబోయే కాలంలో ఈ వైఎస్ఆర్సీపీకి కానీ, లేదంటే ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒక పార్టీలోనే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ రాజకీయంగా పెద్ద తురుపు ముక్కలుగా మారబోతున్నారు వీళ్ళందరూ. అది స్పష్టంగా కనపడుతుంది వీళ్ళ మాటల్లో కానీ, కదలికల్లో కానీ. ఇప్పుడు ఈ అమ్మాయి మౌనిక మాట్లాడుతుంటే పక్కన వాళ్ళు, నాకు తెలుసు లోపల ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అసలు, ఇన్ని రోజులు అంబటి రాంబాబు మాటలే మాట్లాడతాడు కానీ అనుకున్నాం, కానీ ఇట్లా మహిళలు అంటే లేడీస్కి ఇలాంటి వాయిస్ కల్చరు ఉన్నటువంటి లీడర్లు మన పార్టీలో ఎక్కువ మంది లేరు కదా.
వాగ్దాటి ఉంటేనేమో స్వరం లేదు, స్వరం ఉంటేనేమో వాగ్దాటి ఉండట్లేదు అనుకొని ఉంటారు ఖచ్చితంగా. వీళ్ళు కానొచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. అంబటి రాంబాబు గారి అంటే ఇప్పుడు చెడులో కూడా ఒక మంచి వెతుక్కుంటే అంటే ఎవరికి వాళ్ళు ఒక పెద్ద చెడు జరిగితే అందులోంచి కూడా మంచి ఎతకాలి అనుకుంటే ఇప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయటం అనేది ఒక చెడే నా కుటుంబం అనుకుంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక లీడర్ తయారైందనేది గమనించాలి. అక్షంతా మీ కళ్ళు మూసుకుపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. అమ్మాయి ఏడుస్తూనే ఇదే అడుగుతుంది మళ్ళీ. సందర్భంలో ఆవిడ నన్ను అడుగుతున్నారు, మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఇది హాస్యాస్పదం కదా. ఆవిడ వచ్చి మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు, మనమేం మెసేజ్ ఇచ్చాము? రాడ్లు పట్టుకొని వెళ్ళిన వాళ్ళకి మనమేం మెసేజ్ ఇచ్చాము? ఆయన మెసేజ్ ఇచ్చాడు, ఈ అమ్మాయి చెప్పలేదు కానీ మా మౌనిక నేను అనేది. ఇప్పుడు అంబటి రాంబాబు నోరు జారాడు, తిట్టాడు, వచ్చేసి సారీ చెప్పాడు కదా. ఇంకా మళ్ళీ అందులో పోయి ఏమి నేర్పుతున్నావు ఏంటి? తప్పు చేస్తే నేను సారీ చెప్తాను అనేది మిగిలిన విషయాలు వదిలిపెట్టండి. అంతకుముందు ఆయన ఏం తప్పు చేశాడు, అంతకుముందు ఏం తప్పు మాట్లాడాడు, అప్పుడెందుకు సారీ చెప్పలేదు, ఇది కాదు. ఈ ఇష్యూ సంబంధించి ఈయన ఏమి నేర్పాడంటే ఇది నేర్పాడు కదా. మీ నాన్నగారు ఇలా మాట్లాడుతుంటే దీన్ని మేము ఊరుకుంటే మీరు ఏం మెసేజ్ పంపిస్తున్నట్టు ముందు తరాలకే అంటున్నారు. బా నేను ఆవిడ సూటిగా అడుగుతున్నా, మీరేమి మెసేజ్ ఇస్తున్నారు మీ పిల్లలకి? న్యాయాన్ని మీ చేతిలోకి తీసుకోమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? వ్యవస్థల్ని కంట్రోల్ చేయమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? అవతలి వారు తప్పు చేస్తే అంతకు మించిన తప్పు మీరు చేయండి అని మీ పిల్లలకి మీరు మెసేజ్ ఇస్తున్నారా? ఈ మాట మాట్లాడుతున్నప్పుడు గుడివాడ అమర్నాథ్ ఒక్కసారిగా షాక్ అయినట్టు చూస్తున్నాడు. నేను ఇవ్వట్లేదు. న్యాయం ఒకటి ఉంటుంది, దాని పని అది చేసుకుపోతుంది. మనం వ్యవస్థలకి లోబడి మనం ఉండాలి అని నేను మెసేజ్ ఇస్తున్నా. ఏ చట్టం చెప్పిందమ్మా రాళ్ళు కర్రలు తీసుకుని ఇంటి మీద వచ్చి సారీ అడగమని ఏ చట్టం చెప్పిందో ఆవిడ నాకు తెలియజేయాలి. నేను తెలుసు. ఉందమ్మా సమాధానం. అలాగే ఇవాళ రాంబాబు గారు రెడ్ బుక్ ని నేను కేర్ చేయను అని చెప్తున్నారు. అలాంటి మనిషి లా అండ్ ఆర్డర్ కి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు వచ్చి సారీ చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. రెడ్ బుక్ అనేది ఒక కక్షపూరితమైన చర్య, ఒక డెమోక్రసీలో జరగాల్సినటువంటి ఒక పని కాదు. కాబట్టి ఆయన దాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడి ఒక పక్కనేమో ఆయన వల్ల తప్పు జరిగినప్పుడు గా ఆయన వచ్చి సారీ చెప్పడం జరిగింది. అయినా కూడా దాడి చేశారు. కానీ నేను చెప్తున్నాను ఇవాళ అంబటి ఇక్కడ జస్టిఫికేషన్. రాంబాబు గారు 2,000 మంది చుట్టుముట్టిన ఇంటిని లోపల కూర్చుని ముక్కళ్ళే రాళ్ళు రుబ్బుతున్నా, కత్తులు దూస్తున్నా, గుణపాలు గోడల్లో నుంచి దిగుతున్నా ధైర్యంగా కూర్చున్నారు. ఆ ధైర్యం ఎక్కడిది? ఇప్పుడు చెప్పండి అయ్యా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదము అతిశయోక్తిగానే మరీ అతిగానే వాడెళ్ళాడు. కానీ ఈ అమ్మాయి చెప్పింది కదా, ఇప్పుడు ఎవరయ్యా ఇట్లా ఉండగలిగేది? ఎవరు ఉంటారు అట్లా చెప్పండి. నేనైతే నాకు అంత ధైర్యం లేదు. అంత ధైర్యవంతులు ఎవరన్నా ఉంటే కింద కామెంట్లు పెట్టుకోవచ్చు. మీద ఉన్నటువంటి నమ్మకమే ఆయనకు ధైర్యం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. కానీ వాళ్ళ వ్యవస్థని నిర్వీర్యం చేసి పోలీసుల్ని డమ్మీ చేసి, పోలీసు వ్యవస్థ అనేది ఎంత పవర్ఫుల్, దాన్ని డమ్మీలుగా చేసి మీరు ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేస్తారా? మీరు గమనించుకోవాలి. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఈ అమ్మాయి వాళ్ళని అడిగితే ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడతారంట. నేను లా అండ్ ఆర్డర్ని కాపాడమని నేను అడగడం జరిగింది. నేను అడిగితే మమ్మల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు గుర్తొచ్చారా? పవన్ కళ్యాణ్ని గుర్తొచ్చారా అని అసలు వాళ్ళు అడగటం ఏంటి? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళకి ఎలా వచ్చాడు మరి? అంతకుముందు ఎలా వచ్చారు ఇళ్ళలో పెళ్ళిళ్ళకి? అసలు ఎవరో అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ని ఎందుకు అడుగుతారు? కేవలం కాపు కుల పెద్దనే కాదు, అతను డిప్యూటీ సీఎం కదా. ఆ పదవికి చాలా పెద్ద వెయిటేజ్ ఉంది కదా రాష్ట్రంలో. అందుకని అడుగుతారు. హోంమంత్రిని అడుగుతారు, ముఖ్యమంత్రిని అడుగుతారు, ప్రధానమంత్రిని అడుగుతారు వేరే విషయాల్లో. ఎందుకు అంటే వాళ్ళు పదవుల్లో ఉన్నారు కాబట్టి. అలా కాకుండా పదవేమి లేకుండా కూడా ఉండి అడిగితే ఇప్పుడేంటమ్మా అడుగుతున్నావు అనొచ్చు. ఈ లాజిక్ ఈవిడ మిస్ అయిందిలే కానీ. ఇప్పుడు గుర్తొచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నేను వాళ్ళని సూటిగా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టి మీరు ఓట్ల కోసం వచ్చేసరికి మీ పవన్ కళ్యాణ్ గుర్తు రావచ్చునా? అదే అటు అనకూడదమ్మా, ఎవ్వరు అనకూడదు. లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ అయినా నాకు ఒక విషయం అర్థం కాదు. కందకలేని దొరద కత్తిపెట్టుకెందుకు? సీఎంగా ఉన్నప్పుడు మేము అడగకూడదు ఆయన్ని. ఇదేం న్యాయం అని నేను అడుగుతున్నాను. నన్ను ప్రశ్నించే వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను. మీరు పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులని వాటేసుకుని మీరు నన్ను ఈ ప్రశ్న అందిస్తున్నారని సంధిస్తున్నారు ఈ ప్రశ్న నాకు. నేను నా పర్సనల్ రికమెండేషన్
కోసమో ఏదో ఫ్యామిలీ రికమెండేషన్ కోసమో నేను ఆయన అడగలేదండి. నేను అడిగింది లా అండ్ ఆర్డర్ ని కాపాడమని ఒక డిప్యూటీ సీఎం గా ఆయన నేను అడిగాను. తద్వారా అంబటి రాంబాబు గారు ఇతరులు కాపాడబడతారు లా అండ్ ఆర్డర్ ని కాపాడటం. అది అవదమ్మా అని ఒక వీడియో వేసుకోండి ఇక్కడ. దీన్ని మీరు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీ మనస్సాక్షికి దీన్ని వదిలేస్తున్నాం. అది అలా వెనకతను ఏదో అందించాడు అనమాట. ఆయన చూద్దాం అందించింది ఏందనేది. అలాగే ఈ సందర్భంగా మా మా కోసం ఈ కష్టకాలంలో మాకు సపోర్ట్గా ఉండడం కోసం, మాకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం తరలి వచ్చిన మా అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని, మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు. దీన్ని అంటే ఒక ఎమోషనల్ సన్నివేశాలు ఇవి. చూసేవాళ్ళకి ఏంటంటే కొద్ది కామెడీగా ఉంటుంది, కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అది. వాళ్ళు ఏమనుకుంటారంటే జగన్ వచ్చి వెళ్ళిపోయాడు కదా, చంద్రబాబు వచ్చి వెళ్ళిపోయాడు కదా, పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిపోయాడు కదా అనుకుంటారు. కానీ ఏంటంటే మనకి పడనోళ్ళు అయినా సరే కష్టంలో ఉన్నప్పుడు ఒక 10 మంది వెళ్ళి వస్తున్నారు అనుకోండి, ఆ పాజిటివ్ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. అది అతను చెవిలో చెప్పాడు, ఈ అమ్మాయి చెప్పింది వీళ్ళందరికీ. చూసేవాళ్ళకి ఏముంది, ఇప్పుడు టీడీపీ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ వీళ్ళు డ్రామా చేస్తున్నారు, రోజు ఒక 10 మంది వచ్చి వెళ్తున్నారు. అవునయ్యా వచ్చి వెళ్తారు, తప్పేముంది అందులో. అంటే మనం ప్రతిదాన్ని విమర్శించాలనే కోణంలో చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది. అదే మనకు వచ్చిందనుకోండి, మాకు మాత్రం పాపులారిటీ ఉంది కదా, మాకు వచ్చారు కదా, రావద్దా ఏంది, వస్తే ఏంది, ఇలా ఉంటుంది అనమాట. అలా ఈ అమ్మాయి రాబోయే కాలంలో ఒక పెద్ద లీడర్ కాబోతుంది, అందులో సందేహమే లేదు. మనకి ఇదేదో వైఎస్ఆర్సీపీ తరఫున పదవులు చెప్పారనో, లేకపోతే దానికి బాగా ఓదమనో ఇంకా చాలామంది చాలా అనుకోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను మనం వివరించాం అంతే. రేపొద్దున టీడీపీలోనో జనసేనలోనో అద్భుతంగా ఇలాంటి మాటలు మాట్లాడారనుకోండి ఎవరన్నా, తప్పకుండా అభినందిద్దాం. ఇప్పుడు దావోస్ నుంచి కొన్ని పెట్టుబడులు వచ్చాయి అని రేపు ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తే మంచివి ఏమన్నా, వాటి గురించి మంచిగా చెప్దాం. క్వాంటమ్ వ్యాలీ గురించి మన ఒక ఎవరో లేడీ అడిగాడు అనుకుంటా ఎస్ఎంఎస్లో, మన కింద కామెంట్స్లో. నేను అమరావతి వెళ్ళినప్పుడు కూడా అదొక్కటి గ్రౌండ్ రిపోర్ట్ చేయకుండా మిగతా అన్నీ చేశాం. ఎందుకు అంటే గ్రౌండే ఉంది అక్కడ, ఇంకేమీ లేదు రిపోర్ట్ చేయడానికి. వారికి ఆ కామెంట్లో రిప్లై కూడా పెట్టాను నేను. అదే ఈ రోజున శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపన జరగడానికి ముందు అక్కడ ప్రదర్శించిన వీడియోలన్నీ ఏంటంటే రాబోయే కాలంలో వచ్చేవి. అట్లానే అక్కడ మనం ఎక్కడైతే గ్రౌండ్ రిపోర్ట్ చేశామో ఏవి ఆ 4 ఐకానిక్ బిల్డింగ్లు అవన్నీ అన్నమాట. కాబట్టి అక్కడ ఉంది భూమే, ఆ భూమి పూజ జరిగింది వాళ్ళ. అలానే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఇది అక్కడ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఇదిగో ఇది జరగబోతుంది అని చెప్తాం. క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఇంతవరకు కరెక్ట్గా తయారవ్వలేదని కొంతమంది అంటారు. ఒకటేమో ఆల్రెడీ ఉన్నది బాబు అని చెప్తారు కొంతమంది. సరే ఏదేమైనా అది రాబోయే కాలానికి పనికి వచ్చే మ్యాటర్ అని చెప్తున్నారు. అలానే బడ్జెట్లో కనుక మనకు ఆంధ్రప్రదేశ్కి అద్భుతంగా నిధులు వరద పారించి ఉన్నారనుకోండి, ఆ పారించిన దాని గురించి పాజిటివ్గానే మాట్లాడతాం. ఏది లేని దాని గురించి నువ్వు పొగడటం లేదు కాబట్టి నువ్వు దానికి యాంటీ పార్టీ అని ఎవడన్నా అనుకుంటే వాళ్ళ కర్మ. ఈ ప్రధానంగా ఈ ఆడియో అనుకోండి, పాడ్కాస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ దీంట్లో మాత్రం మనము ఈరోజు అంటే ఫిబ్రవరి 7, 2026 వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రి కుమార్తె తన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నదానికి సూచికగా మాట్లాడిన మాటలపైన చేసిన పాడ్కాస్ట్గానే చూడండి.